అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. శాడిస్ట్ మొగుడు 15వ భాగం. రచయిత వనజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా వీక్గా ఉంది సార్. అండ్ యూ షుడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ అలాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటూ రిపోర్ట్స్ తీసుకొని చూసి అభి వైపే చూస్తూ వివరంగా చెప్పింది డాక్టర్ మృదుల. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభి అలర్ట్ అయి ఏంటి డాక్టర్ మీరు చెప్పేదని అడిగాడు. ఎస్, మీ వైఫ్ కడుపులో ట్విన్స్ ఉన్నారు అంటూ మరోసారి చెప్పింది డాక్టర్. షాక్ అవ్వడం అభి వంతైంది. తను సెకండ్ టైం చెకప్కి వచ్చినప్పుడే తన ఊమ్ చూసి నాకు డౌట్ వచ్చింది. బట్ ఇప్పుడు ఇంకా థర్డ్ మంతే కాబట్టి అంత క్లియర్గా తెలియలేదు. ఒక 2 వీక్స్కి రమ్మని చెప్పాను, బట్ రాలేదు. ఈరోజు స్కానింగ్ చేయిస్తే కన్ఫర్మ్ అయింది. డబుల్ కంగ్రాట్స్ అండి అని డాక్టర్ చెప్పగానే అభి కోపం పెరిగిపోయిందే కానీ కామ్గా కూర్చున్నాడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మేబీ తను ఫుడ్ సరిగా తీసుకోవటం లేదేమో అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ టైంలో చాలామందికి ఫుడ్ సహించదు, కానీ డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, మిల్క్ ఇలాంటివైనా సరే ఇవ్వాలి. తన హెమోగ్లోబిన్ లెవెల్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. బిలో 9 ఉన్నాయి. లేడీస్కి మినిమం 12 పాయింట్స్ బ్లడ్ ఉండాలి. దట్టు జానకి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా బెటర్గా ఉండాలి. దానివల్ల ఆ అమ్మాయి పల్స్ రేటు పడిపోకుండా ఉంటుంది. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఇమ్మెచ్యూర్ బేబీస్ పుట్టే అవకాశం ఉంది. లేక బేబీస్కి కూడా పల్స్ రేట్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఒకటే మిస్టర్, యాజ్ ఏ హస్బెండ్గా అది మీ బాధ్యత. అమ్మ అవుతారు, భర్తగా చూసుకుంటారు, మీ ఇష్టం. తన డెలివరీ అయ్యేంత వరకు మాత్రం తనని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. లైక్ ఒక గాజు బొమ్మలాగా. అండ్ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, మెడిసిన్ రాస్తాను అండ్ డోంట్ స్కిప్ అని చెప్పి న్యూగా అన్నిటికీ కలిపి మెడిసిన్ రాసిచ్చింది మృదుల. అదే ఎమోషన్లో బయటికి వచ్చిన అభి అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదు. జానకిని కేర్ చేయాలా, తన బిడ్డలు కాని బిడ్డలను ఎలా కేర్ చేస్తాడు? పోనీ జాబ్ని రిజైన్ చేయమనలా ఏం చెప్పి చేయిస్తాడు? అన్నీ మర్చిపోయి జానకిని తన భార్యగా, ఆమె కడుపులో ఉన్న పిల్లల్ని తన వారసత్వంగా ఒప్పుకోవాలా? ఏ మగాడు కూడా అలా చేయగలుగుతాడా? ప్రస్తుతం అతను చేయాల్సింది ఏమిటి? పిచ్చి పడుతున్నట్లుగా అనిపించింది అభికి. బయటికి వచ్చి ఎడమ చెయ్యి తల వెనుకగా పోనిచ్చి రబ్ చేసుకుంటూ ఉన్నాడు. కింద పెదవిని పంటి కింద నలిగిపోతూ ఉంది. అతని సంఘర్షణకి గట్టిగా అభి ఊపిరి పీల్చుకొని వదిలి, ఇందాక తను తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం రెండూ కూడా ఒకసారి ఆలోచించి సరైనవే అని అతని మనసుకు తోచాక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ ఒక నెల రోజులు సరిపోయేలాగా తీసుకొని వాటిని జానకి రూమ్ వరకు తీసుకెళ్లాడు. తనలో తనే వెక్కుతూ ఏడుస్తున్న జానకి అభి రావడం చూసి సరిగ్గా కూర్చొని కళ్ళు తుడుచుకుంది. కానీ ఆమె తుడిచే కొద్దీ ఊటలాగా నీళ్లు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. మౌనంగా ఆమె మొహం కూడా చూడకుండా, మిస్ పిఏ జానకి తమరు చాలా వీక్గా ఉన్నారట, సో రెస్ట్ తీసుకోవాలంట, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దంట అని చెప్పి ఒక గ్లాస్ జ్యూస్ ఆమె చేతిలో పెట్టాడు అభి. అది తాగమన్నట్టుగా చేతిలో పట్టుకొని చూసుకోవడానికి కాదు అని అన్నాడు. జానకి ఇంకా జ్యూస్ తాగకపోవడంతో, రామ్, ఇదే సిచ్యువేషన్ మన ఇంట్లో ఉన్నప్పుడు జరిగి ఉంటే ఒక పెద్ద పండగలా ఉండేది కదా, అత్తయ్య, మావయ్య, ఇంకా మా అమ్మ, నాన్న అని అనుకున్నది జానకి. తాగడం అయితే టేబుల్ మీదున్న మెడిసిన్స్ కూడా వేసుకో అని చెప్పి అభి బయటికి వెళ్ళిపోయాడు. వెయిటింగ్ చైర్లో అలాగే కూర్చొని ఉన్నాడు అభి. ఫ్లాట్కి వెళ్ళిపోదామని అనుకుని మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తుందేమోనని అక్కడే ఉండిపోయాడు అభి. కాసేపటికి టెన్షన్ వల్లనో, తాగి దిగిపోవడం వల్లనో అలానే నిద్రపోయాడు. మార్నింగ్ నుండి రెస్ట్ తీసుకోకపోవడం వల్లనో, లేక మెడిసిన్ ఎఫెక్ట్ను కాసేపు పడుకొని లేచేసరికి శరీరం కాస్త అలకగా మరికొంచెం ఓపికొచ్చింది జానకి. అభి ఎక్కడున్నాడని బయటకు వచ్చిన జానకి చైర్లో కాస్త ఇరుక్కొని పడుకున్నట్టు ఉన్న అభి కనిపించాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం వల్ల అతని తల కాస్త పక్కకి ఒరుగుతుందన్న టైంలో జానకి వెళ్ళి పక్కన కూర్చుంది. అభి తలని తన భుజం మీద వేసుకుంది. తన చేతిని అభి చేతితో పెనవేసి ఇద్దరు వేళ్ళు బంధించి ముద్దు పెట్టుకుంది. రామ్, ఒక్క మాట, అంతకంటే ఇక మాటలు బయటికి రావడం లేదు. ఆ సమయాన్ని ఆస్వాదించాలని అలాగే కళ్ళు మూసుకుంది. కానీ అభి బరువుకి తలని పూర్తిగా తన హృదయం మీద పెట్టుకుంది. అలాగే అభి ఒళ్ళోకి జారి కాస్త కంఫర్ట్గా నిద్రలోని అభి తన తలని జానకి పొట్టకి అదిమి ఒక చెయ్యి జానకి చుట్టూతా వేసి పడుకున్నాడు. తన మనసులో కోరిన స్పర్శ ఇన్నాళ్ళకి మళ్ళీ రుచి చూసేసరికి నిద్రలోని అభి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. జానకి కూడా అభి చెంప మీద ముద్దు పెట్టుకొని అతని తల నిమురుతూ నిద్రకి విరామాన్ని ఇచ్చింది జానకి. తెల్లవారుతూ ఉండగా షిఫ్ట్ అయిపోయిన నర్సులు, డాక్టర్స్ కూడా వెళ్తూ ఉంటే జానకి ఉలికిపాటుగా
పైకి లేచి ఒక్కసారి తన వాలకం చూసుకొని ఇంకా లేవని అభి తన ఒళ్ళో పసిపిల్లోడిలా నిద్రపోతూ ఉంటే చెప్పకుండానే జానకి పెదవులో చిన్న నవ్వు చేరింది. మరోసారి తన ప్రియమైన భర్తకి బుగ్గ మీద శుభోదయం ముద్దుని అద్ది మెల్లిగా లేపి చైర్‌కి అడ్జస్ట్ చేసింది అభి తలని. నిమిషంలోనే మళ్ళీ అభి తల జానకి ఒళ్ళో పడిపోతూ ఉంటే అతి కష్టం మీద వాల్‌కి ఆనించి తను పైకి లేచింది. అభి పొజిషన్ చూస్తుంటే ఇప్పుడప్పుడే లేవడని అర్థమై మరోసారి నుదుటి మీద ముద్దు పెట్టుకొని తను ఉన్న రూమ్‌లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకొచ్చింది. బాబాయ్ కాస్త టీ తెచ్చివ్వరా అని అక్కడ క్లీన్ చేస్తున్న ఒక మనిషికి చెప్పి ఫ్లోర్ లాస్ట్‌లో ఉన్న టీ ఒక కప్‌లో తెప్పించి అభికి ఇవ్వమని చెప్పి అక్కడే డోర్ దగ్గర నిలబడిపోయింది. ఆయన టీ తీసుకెళ్ళి అభిని తట్టి లేపుతున్న అభి ప్లీజ్ ఇంకాసేపు అని ఆయనిచ్చిన కప్పు బదులు చెయ్యి అందుకొని కొంచెం దగ్గరగా లాగేసరికి వేడి టీ అభి గుండెల మీద తగిలి కళ్ళు తెరిచేలా చేశాయి. అంత దగ్గరగా ఉన్న పళ్ళ సెట్ అంకుల్‌కి అదొక రకమైన ఫేస్‌తో విచిత్రంగా చూస్తూ ఉంటే ఒక సన్నని నవ్వు అభికి వినపడింది. ఎదురుగా డోర్‌కి ఆనుకొని నవ్వుతూ ఉన్న జానకి కనిపిస్తూ ఉంటే అభిలో నిద్రపోయి ఉన్న అలక హస్బెండ్ పైకి లేచి అలకగా జానకి వంకే చూశాడు. సార్ టీ అని ఆ అంకుల్ కప్పిచ్చేసి వెళ్ళిపోతే అభి సైడ్‌లో ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మెల్లిగా సిప్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదే చైర్‌లో కూర్చొని 6 టైం కాస్త 7 అవుతూ ఉంటే నిన్న జానకిని ట్రీట్ చేసిన డాక్టర్ రానే వచ్చింది. మరోసారి జానకిని చెక్ చేసి డిశ్చార్జ్ అయిపోవచ్చని చెప్పి వెళ్ళిపోయింది. మొత్తం అమౌంట్ అంతా క్లియర్ చేసేసి 10 నిమిషాల్లో మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేసుకొని నర్స్‌ని తోడుగా పంపి జానకిని బయటకు తీసుకురమ్మని చెప్పాడు అభి. మనీ పే చేసే టైంలోనే మనూకి కాల్ చేసిన అభి తను బయటకొచ్చేలోపు క్యాబ్‌తో రెడీగా ఉంది. జానకిని బయటకు తీసుకొచ్చిన నర్స్‌కి కాస్త టిప్ ఇచ్చి పంపేశాడు అభి. మిస్ పిఏ జానకి 2 డేస్ లీవ్ ఇఫ్ యూ వాంట్ యూస్ అని చెప్పి మనూని చూసి ఆఫ్టర్ డ్రాపింగ్ కమ్ టు ఆఫీస్ అని చెప్పి తన కార్‌లో ఫ్లాట్‌కి వెళ్ళిపోయాడు అభి. జానకి ఆర్ యూ ఓకే అంది మను. హా మానసి ఐ యామ్ గుడ్. పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? హా నీ హెల్త్ గురించి చెప్పలేదు. ఆఫీసులో ఉన్నావని వాళ్ళకి నేను అబద్ధం చెప్పాను. థ్యాంక్స్ మానసి. జానకి 1 మంత్ అవుతున్నా ఇంకా మానసి ఏంటి? యూ కెన్ కాల్ మీ మను అని అంది జానకిని క్యాబ్‌లో కూర్చోబెడుతూ. మానసి హా అని జానకి కొంచెం తలని వెనక్కి వాల్చి నైట్ అభి తన ఒళ్ళో చుట్టేసి పడుకోవడం గుర్తొచ్చి నవ్వుకుంది. ఏంటి జానకి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అని మానసి అంటుంటే ఏమీ లేదన్నట్టు తల ఊపేసింది జానకి. జానకి అని పిలిచింది మను ఏదో అడుగుదామనుకొని. ఏంటి మానసి? ఓహ్! సారీ మను. నువ్వు అభి సార్ వైఫ్ కదా అండ్ నువ్వు ప్రెగ్నెంట్ కదా అంది. నీకెలా తెలుసు అన్నట్టు జానకి చూస్తూ ఉంటే తనకి కశ్యప్‌కి ఉన్న రిలేషన్ చెప్పి నాకు రావు గారికి మొత్తం తెలుసు అన్నట్టు చెప్పింది మను. మొత్తం చేసింది కశ్యప్ అని చెప్పకుండా అని ఒక నవ్వు నవ్వి అయితే నువ్వు నాకు కాబోయే వదినవన్నమాట. ఒక్క రాత్రి అభితో దగ్గరగా ఉండేసరికి ఎందుకో జానకి మనసు కాస్త ప్రశాంతంగా మారింది. అంతేకాదు వదినని, కొడుక్కి బుజ్జి పెళ్ళాన్ని కూడా కనిస్తానంది సిగ్గుపడిపోతూ మానసి. జానకి కూడా అంతే నవ్వుతూ తన కడుపు మీద చెయ్యేసుకొని కశ్యప్ అన్నయ్యని నువ్వు బాగా చూసుకో మను, అన్నీ నువ్వే అవ్వాలి అని తను చూసిన కశ్యప్ గురించి చెప్పింది. నాకు తెలుసులే వదినా, కానీ నిన్ను మాత్రం మీ అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడని చెప్పి రోజు కశ్యప్ జానకి గురించి ఫోన్‌లో అడగటం అన్నీ కూడా వివరించి మరీ చెప్పింది మానసి. ఏ జన్మ సంబంధమో అన్నయ్యది మనది. అందుకే ఈ జన్మలో రక్త సంబంధం లేకున్నా నాకు తోడుగా రక్షగా ఉన్నావని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది జానకి కశ్యప్‌కి. స్ట్రీట్ రావడంతో నేను వెళ్తానులే అని జానకి అంటున్నా కూడా మానసి నీరసంగా ఉన్నావు అని చెప్పి లోపలికి ఉన్న ఇంటి ముందే కారు ఆపించి తన థింగ్స్ అందజేస్తున్న టైంలో సత్తయ్య ఇంటి ముందు కొంతమంది జనం పోగై ఉన్నారు. ఆ గుంపుని చూసి జానకితో పాటు మానసి కూడా కారు దిగి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే చుట్టుపక్కల వారు కొంతమంది ఉండి రంగి సత్తయ్య ఒకవైపు నిలబడి ఉన్నారు. అందరికీ మధ్యలో తూలుతూ కూడా బాటిల్ పట్టుకొని నిల్చున్నాడు ప్రసాద్. ఇతను డబ్బుల కోసం ఏమైనా వచ్చాడా మళ్ళీ అని అనుకుంటూ జానకి ముందుకి అడుగులు వేస్తూ ఉంది హడావిడిగా వాళ్ళ దగ్గరికి. మను కూడా జానకి వెనకాలే వెళ్ళింది. ఫ్లాట్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్మార్ట్‌గా రెడీ అయ్యి కొన్ని ఫైల్స్ అవి తీసుకొని మళ్ళీ కార్ ఎక్కాడు అభి. ఆఫీస్‌కి వెళ్ళటానికి కార్ బ్యాక్ సీట్లో పెట్టిన ఫైల్స్ అన్నీ కూడా మేనేజర్ తీసుకొని వచ్చి అభి టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకు కావాల్సిన ఫైల్ కోసం అభి చూస్తూ ఉంటే అందులో మిక్స్ అయి వచ్చిన జానకి హెల్త్ ఫైల్ అతని కంటపడింది. అభికి అంటే అభి బాబు ఈ ఫైల్‌ని జానకికి ఇవ్వడం మర్చిపోయాడు. మరి ట్విన్స్ అది కూడా మర్చిపోయాడా చెప్పడం? దాన్నే చూస్తూ డాక్టర్ చెప్పిన వర్డ్స్‌ని గుర్తు చేసుకుంటున్నాడు అభి. హలో జాను బేబీ. ఎస్ మామ్. ఏం చేస్తున్నావు? జస్ట్ వేకప్ మామ్. నువ్వు నా సంగతి తర్వాత ముందు చెప్పేది వినవే అంది గాయ ఆంటీ జాహ్నవిని.
బోలో మామ్ అయిపోయిందా నీ ట్రిప్? అయిపోయింది. నైట్ ఫ్లైట్‌ని టికెట్ కూడా బుక్ చేశాను. టుమారో మార్నింగ్ హైదరాబాద్‌లో ఉంటాను. ఇక్కడికి కాదే అభి దగ్గరికి వెళ్ళు. పైగా ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ అనాథగాడు కూడా తోడు లేడు. చెప్పింది విని అర్థం చేసుకోవే. అయితే ఇప్పుడేంటి వెళ్ళి బావకి నా మీద లవ్ వచ్చేలా చేసుకోవాలా? నాకంత ఇంట్రెస్ట్ లేదు మామ్ అని అంది జాహ్నవి. ఆస్తి వద్దా? కావాలి కావాలి. దెన్ చెప్పినట్లు చెయ్యి. అలాగే అభి దగ్గర కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. చెత్త అలవాట్లన్నీ కూడా మాని అభిని నీ సొంతం చేసుకునే పనిలో ఉండు అని చెప్పి కాల్ని కట్ చేసింది గాయి ఆంటీ. మామ్ నేనేమైనా చిన్నపిల్లనని అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్లు నేను చేయడానికి నా ప్లాన్స్ నాకు వేరే ఉన్నాయిలే. ఆస్తి ఒకటే ఉంటే ఎలా మ్యామ్? షుడ్ హ్యావ్ సమ్ ఎంజాయ్మెంట్ ఆల్సో. బావ ఆస్తి కాదు, నాకు బావ అందం కూడా కావాలని జాను అలియాస్ జాహ్నవి అనుకుంది. అందరికీ మధ్యలో తూలుతూ కూడా బాటిల్ పట్టుకుని నిల్చున్నాడు ప్రసాద్. ఇతను డబ్బుల కోసం ఏమైనా వచ్చాడా అనుకుంటూ జానకి హడావిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సత్తయ్య రంగి ఇద్దరు తలదించుకుని నిలబడున్నారు. తలెత్తి ఎదురుగా చూస్తున్న ప్రసాద్కి జానకి కనబడటంతో అదిగో వస్తోంది చూడండి, వీళ్ళు నవమాసాలు మోసి కన్న కూతురు అని జానకిని చూపిస్తూ అన్నాడు. ఉన్నది 15 మంది అయినా అందరూ జానకి వంక చూస్తూ గుసగుసలు మొదలుపెట్టారు. జానకి రంగి పక్కకు వెళ్ళి ఏమైంది పెద్దమ్మ, అందరూ ఎందుకలా గుమిగూడారు అని జానకి అడుగుతూ ఉంటే అబ్బా నంగనాచిలాగా ఏం డ్రామాలాడుతున్నావే అన్నాడు ప్రసాద్ కచ్చగా. మనుని చూసి అక్కడ ఏదో గొడవ జరిగేలాగే ఉంది అని అతను ఏదో పెద్దమ్మ వాళ్ళ కోసం వచ్చాడులే మను, నువ్వు వెళ్ళు మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని అంది జానకి. అది కాదు జానకి, ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉన్నట్టుంది. అతను ఏదో మాట్లాడుతున్నాడు, నేను వాంటెడ్గానే అంటున్నట్లుగా అనిపిస్తోంది నాకు అని అంది మానసి చిన్నగా. అదేం లేదులే మను, అదంతా నేను చూసుకుంటాను. అతనికి కొంచెం డబ్బు ఇవ్వాల్సి ఉంది, అందుకే అతను అలా మాట్లాడుతున్నాడు పెద్దమ్మ వాళ్ళని అని చెప్పి మనుని అక్కడి నుంచి పంపించేస్తుంది. మళ్ళీ ఆఫీస్కి లేట్ అయితే సార్ అరుస్తారు అని మను వెళ్ళిపోమని చెప్తే మను సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్దమ్మ ఏమైందని మరోసారి అడిగింది. అబ్బాయి ఏం అడుగుతోంది చూసారా, రాత్రంతా ఇంటికి రాకుండా ఇప్పుడు వచ్చి ఏమైందని ఎంత అమాయకంగా అడుగుతుందో అంటూ అరుస్తున్నాడు ప్రసాద్. ఏ మాటలు తిన్నగా రాని అని జానకి అరుస్తుంటే ఏంటే రంగి ఈ అమ్మాయి మంచి అమ్మాయి అని కనిపిస్తుంటే మీరు కూడా మంచివాళ్ళే కదా అని ఇన్ని రోజులు ఏం అడగలేదు, ఇలాంటి పిల్లని ఇంట్లో పెట్టుకుంటారా మీరు అని అడిగింది ఆ గుంపులో ఉన్న ఒక ఆమె. మీరందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు వదిన, ఆ అమ్మాయి పని ఉంటే రాత్రి ఆఫీస్లోనే ఉంది, మాకు కూడా ముందే చెప్పింది రంగి. జానకి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోయింది. ఒక్కరోజు రాత్రి ఆడది ఇంటికి రాలేదంటే ఇంకొకరి పక్కలోకే వెళ్ళింది అని నమ్మే సగటు పని చేసుకుని మనుషులు ఉన్న వీధి అది. పైగా ప్రసాద్కి జానకి మీదున్న కోపం అతని మాటల ద్వారా అందరికీ తెలియపరిచి జానకిని బాధ పెట్టాలని వాడి ప్లాన్. ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఉన్న ఆ మనుషులు. జానకి కూడా మౌనంగా ఉంది. ఏంటి జానకి, నీ గురించి అందరికీ నిజం తెలిసేసరికి మౌనంగా ఉన్నావా? మేము బీదవాళ్ళం, పనులు చేసుకునే వాళ్ళమే, కానీ నువ్వు ఏది చెప్తే అది నమ్మేంత వెర్రిపప్పలం కాదని వంకరగా నవ్వుతూ అన్నాడు. ఇంతవరకు వచ్చాక ఇంకా నిజం దాచడం ఎందుకని? అవును, నేను రాత్రి ఆఫీస్లో లేను అని అరిచి చెప్పింది జానకి. ఆ మాటలకి రంగి సత్తయ్య కూడా ఆశ్చర్యపోయారు. చూసారా చూసారా, నేను చెప్పాను కదా, ఇలా అందరం గుమికుడి నిలదీసరికి నిజాలు ఎలా బయటపడుతున్నాయో. చెప్పవే, ఎక్కడికి? గెస్ట్ హౌస్కి వెళ్ళావా లేక ఫామ్ హౌస్కా అని ప్రసాద్ మాట నోట్లో ఉన్నట్టు దగ్గరగా వెళ్ళి కాలర్ పట్టుకొని లాగిపెట్టి ఒక్కడు పీకింది జానకి. కోపంలో ఆమెకి ఇంకా శక్తి ఎక్కువ వచ్చిందేమో. తాగి ఉన్న ప్రసాద్ అవతలపై పడ్డాడు. జానకి 5,000 అతని చెంప మీద అచ్చులు పడ్డాయి. మర్యాదగా మాట్లాడలేదు అనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటి అందరిలా నేను నీకు లొంగలేదని ఎదవ డ్రామాలు ఆడుతున్నావా? అవును, నేను నిన్న రాత్రంతా ఆఫీస్లో లేను. నా కడుపులో ఉన్న బిడ్డకి బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను. బాటిల్స్ పెట్టడం వల్ల తెల్లారి వచ్చాను. అయితే ఇప్పుడు ఏంటి నీ బాధ అని గట్టిగా అరిచింది జానకి. అప్పటి వరకు కూడా ఆ వీధిలో జానకి ప్రెగ్నెంట్ అని తెలియని వారు ఒక్కసారిగా జానకిని పరిశీలన చూసి షాక్ అయ్యారు. ట్విన్స్ బంప్ కదా, 4 నెలలకే ఎత్తుగా కనిపిస్తోంది. కథ కొనసాగుతుంది. మరి జానకి తన కడుపులో ట్విన్స్ పెరుగుతున్నారన్న విషయం అభికి డాక్టర్ చెప్పిన సంగతి అభి జానకి చెప్పలేదు. మరి ఈ విషయం జానకి చెప్తాడా? అసలు అభికి జానకి అంటే కోపం ఉన్నా కూడా తనని ఎందుకంతలా కేర్ చేస్తున్నాడు? నిజంగా అభి కావాలని జానకిని దూరం చేశాడా, లేక వీళ్ళిద్దరి మధ్య నిజంగానే అపార్థాలు చోటు చేసుకున్నాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.